భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేసిన ఒక అద్భుతమైన సాంకేతిక ఆవిష్కరణ గురించి మనమీరోజు మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, సంక్షిప్తంగా యూపీఐ. మనలో చాలామందికి ఈ పేరు సుపరిచితమే. ప్రతిరోజు మన జేబులో ఉన్న పర్సు కంటే ఎక్కువగా మన స్మార్ట్ఫోన్లోని యూపీఐ యాప్లనే వాడుతుంటాం. ఇంతకీ ఏమిటి యూపీఐ? దీనిని ఎవరు రూపొందించారు? ఇది మన జీవితాలను, మన దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తోంది అనే విషయాలను లోతుగా చర్చిద్దాం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్పీసీఐ అనే సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సహకారంతో మన దేశంలో రిటైల్ చెల్లింపులు మరియు సెటిల్మెంట్ వ్యవస్థలను నిర్వహించడానికి ఏర్పాటు చేయబడింది. ఈ ఎన్పీసీఐ యొక్క మేధో మథనం నుంచే 2016లో యూపీఐ ఆవిర్భవించింది. ఇది ఒక తక్షణ చెల్లింపుల వ్యవస్థ. అంటే క్షణాల వ్యవధిలో 24 గంటలు సంవత్సరంలో ప్రతిరోజు ఒక బ్యాంకు ఖాతా నుంచి మరొక బ్యాంకు ఖాతాకు డబ్బును బదిలీ చేసే సౌకర్యాన్ని ఇది కల్పిస్తుంది. బ్యాంకులకు సెలవులున్నా, అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా సమయంతో సంబంధం లేకుండా డబ్బు పంపడం, స్వీకరించడం యూపీఐతో సాధ్యమైంది. కేవలం ఒక స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్, బ్యాంకు ఖాతా ఉంటే చాలు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా డబ్బు పంపవచ్చు. ఈ సరళతే యూపీఐని ఒక సంచలనంగా మార్చింది. 2016లో యూపీఐ ప్రారంభమైనప్పుడు ఇది ఇంత పెద్ద విజయం సాధిస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. అప్పట్లో డిజిటల్ చెల్లింపులంటే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ లేదా కొన్ని ప్రైవేట్ వ్యాలెట్లు మాత్రమే ఉండేవి. కానీ వాటికి కొన్ని పరిమితులు ఉండేవి. కార్డుల కోసం స్వైపింగ్ మెషిన్లు కావాలి. నెట్ బ్యాంకింగ్ ప్రక్రియ కొంచెం క్లిష్టంగా ఉండేది. వీటన్నింటినీ అధిగమిస్తూ యూపీఐ ఒక సులభమైన ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చింది. వ్యక్తి నుంచి వ్యక్తికి, వ్యక్తి నుంచి వ్యాపారికి డబ్బు బదిలీని ఇది అత్యంత సులభతరం చేసింది. స్నేహితుడికి అప్పు ఇవ్వాలన్నా, ఇంటి అద్దె చెల్లించాలన్నా, పని మనిషికి జీతం ఇవ్వాలన్నా బ్యాంకు వివరాలు, ఐఎఫ్ఎస్సి కోడ్లు వంటి సంక్లిష్టమైన సమాచారం అవసరం లేకుండా కేవలం అవతలి వ్యక్తి ఫోన్ నెంబర్ లేదా ఒక వర్చువల్ పేమెంట్ అడ్రస్ విపిఏ ఉంటే చాలు సులభంగా డబ్బు పంపవచ్చు. ప్రారంభంలో నెమ్మదిగా మొదలైన దీని ప్రస్థానం పెద్ద నోట్ల రద్దు, ప్రభుత్వం డిజిటల్ ఇండియాకు ఇచ్చిన ప్రోత్సాహం, స్మార్ట్ఫోన్లు మరియు చవకైన డేటా విరివిగా లభించడం వంటి అంశాలతో ఒక్కసారిగా ఊపందుకుంది. ఈరోజు మనం చూస్తున్న ఈ యూపీఐ హవా వెనుక ఈ కారణాలన్నీ ఉన్నాయి. ఉదయం తాగే ఛాయ్ కోసం వేల రూపాయల షాపింగ్ చేయడం వరకు, టిఫిన్, భోజనం, సినిమా టికెట్లు, కరెంటు బిల్లులు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇలా ఒకటేమిటి మన దైనందిన జీవితంలో ప్రతి ఆర్థిక లావాదేవీ యూపీఐతో ముడిపడిపోయింది. వీధి పక్కన బడ్డీ కొట్టు నడిపే చిరు వ్యాపారి నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ల వరకు ప్రతి చోట క్యూఆర్ కోడ్ దర్శనమివ్వడం దీని ప్రాచుర్యానికి నిదర్శనం. యూపీఐ అనే మహాసముద్రంలో ఎన్నో చేపలు ఉన్నప్పటికీ కొన్ని తిమింగలాలు మార్కెట్ను శాసిస్తున్నాయి. అవి ఫోన్పే, గూగుల్ పే మరియు పేటీఎం వంటి పేమెంట్ అగ్రిగేటర్లు. వినియోగదారులకు మరియు బ్యాంకులకు మధ్య ఇవి ఒక వారధిలా పనిచేస్తూ యూపీఐ సేవలను మరింత సులభంగా, ఆకర్షణీయంగా అందిస్తున్నాయి. వీటి మధ్య ఉన్న తీవ్రమైన పోటీ వినియోగదారులకు ఎంతో మేలు చేసింది. క్యాష్ బ్యాక్లు, రివార్డులు వంటి ఆఫర్లతో ఇవి వినియోగదారులను ఆకట్టుకుంటూ తమ వాటాను పెంచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈ రంగంలో ఫోన్పే తన ఆధిపత్యాన్ని స్పష్టంగా ప్రదర్శిస్తోంది. మొత్తం యూపీఐ లావాదేవీల పరిమాణం, ట్రాన్సాక్షన్ వాల్యూమ్ మరియు విలువ, ట్రాన్సాక్షన్ వాల్యూ రెండింటిలోనూ ఫోన్పే అగ్రస్థానంలో ఉంది. ఇటీవల ఆగస్టు నెల గణాంకాలను పరిశీలిస్తే ఫోన్పే ద్వారా ఏకంగా 960 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. ఇది ఒక అసాధారణమైన సంఖ్య. అంటే దేశంలో జరిగే ప్రతి 2 యూపీఐ లావాదేవీలలో ఒకటి దాదాపుగా ఫోన్పే ద్వారానే జరుగుతోందని చెప్పవచ్చు. మొత్తం యూపీఐ మార్కెట్ విలువలో ఫోన్పే వాటా 48.64% ఉంది. అంటే దేశంలో యూపీఐ ద్వారా బదిలీ అయ్యే ప్రతి 100 రూపాయలలో సుమారు 49 రూపాయలు ఫోన్పే ప్లాట్ఫామ్ మీదుగానే వెళ్తున్నాయి. ఆగస్టు నెలలో ఫోన్పే ద్వారా జరిగిన లావాదేవీల మొత్తం విలువ
సుమారు 12 లక్షల కోట్లకు పైమాటే. ఇక ఫోన్పే తర్వాత రెండో స్థానంలో గూగుల్ పే నిలిచింది. టెక్ దిగ్గజం గూగుల్ నుంచి వచ్చిన ఈ యాప్ తన సరళమైన ఇంటర్ఫేస్ మరియు బ్రాండ్ వాల్యూతో అతి తక్కువ కాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సంపాదించుకుంది. ఆగస్టు నెలలో గూగుల్ పే ద్వారా 740 కోట్ల లావాదేవీలు జరిగాయి. మార్కెట్ విలువలో దీని వాటా 35.53% ఉంది. అంటే దాదాపు 8.83 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు గూగుల్ పే ద్వారా జరిగాయన్నమాట. ఒకప్పుడు డిజిటల్ వాలెట్ మార్కెట్లో రారాజుగా వెలిగిన పేటీఎం యూపీఐ రంగంలో కాస్త వెనుకపడింది. ఇటీవల కాలంలో దీని వినియోగం తగ్గి మార్కెట్ వాటా 8.5%కి పరిమితమయ్యింది. ఈ 3 యాప్లతో పాటు క్రెడ్, నవి మరియు ఇతర బ్యాంకుల సొంత యాప్లు కూడా తమ వంతు వాటాను కలిగి ఉన్నాయి. యూపీఐ సాధిస్తున్న వృద్ధి కేవలం ఆషామాషీ కాదు. ఇది భారత ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ విప్లవానికి నాంది పలికింది. నెలకు వేల కోట్ల లావాదేవీలు, లక్షల కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు జరగడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఇటీవల ఆగస్టు నెలలో యూపీఐ ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఒక్క నెలలోనే ఏకంగా 20 బిలియన్లకు పైగా అంటే 2000 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఒక నెలలో ఈ మార్కును దాటడం ఇదే ప్రప్రథమం. ఇది మన దేశంలో డిజిటల్ చెల్లింపులు ఎంత లోతుగా పాతుకుపోయాయో తెలియచేస్తోంది. ఇక ఈ లావాదేవీల విలువ చూస్తే మన కళ్ళు బైరు కమ్మడం ఖాయం. ఒక్క ఆగస్టు నెలలోనే ఏకంగా 25 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి. ఈ సంఖ్య ఎంత పెద్దదంటే ఇది ప్రపంచంలో చాలా చిన్న దేశాల వార్షిక జీడీపీ కంటే ఎక్కువ. ఈ గణాంకాలు కేవలం అంకెలు కావు. ఇవి మారుతున్న భారతదేశానికి డిజిటల్ దిశగా పరుగులు పెడుతున్న ఆర్థిక వ్యవస్థకు ప్రతీకలు. నగదురహిత సమాజం దిశగా మనం ఎంత వేగంగా అడుగులు పెడుతున్నామో చెప్పడానికి ఇవే నిదర్శనాలు. చిరు వ్యాపారులకు, రోజువారీ కూలీలకు, గృహిణీలకు ఇలా సమాజంలో ప్రతి వర్గానికి యూపీఐ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది, పారదర్శకతను పెంచింది మరియు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. మొత్తం మీద యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ కేవలం ఒక చెల్లింపుల వ్యవస్థగా మిగిలిపోలేదు. ఇది ఒక ఆర్థిక సాధనంగా, ఒక సామాజిక మార్పుకు కారణంగా నిలిచింది. 2016లో ఒక చిన్న అడుగుతో ప్రారంభమైన దీని ప్రయాణం ఈరోజు 2000 కోట్ల నెలవారీ లావాదేవీల శిఖరానికి చేరుకుంది. ఫోన్పే మరియు గూగుల్ పే వంటి సంస్థలు ఈ విప్లవంలో చోదక శక్తులుగా నిలుస్తున్నాయి. భవిష్యత్తులో యూపీఐ సేవలు మరింత విస్తరించి అంతర్జాతీయ చెల్లింపులకు కూడా వారధిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇది నిజంగా మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీ సత్తాను చాటి చెప్పిన ఒక అద్భుతం. ఇది మనమందరం గర్వించదగ్గ విషయం.